ఏపీ అండ్ తెలంగాణలో ఎక్కువగా వీవియండ్ అనేది కనిపిస్తుంది. వెరులెంట్ న్యూకాస్టల్ డిసీజ్ అని పిలుస్తారు. వెలోజోనిక్ వెసరోట్రోనిక్ న్యూకాస్టల్ డిసీజ్ అని కూడా అంటాం దీన్ని. సో ఈ వీవియండి ఉన్నటువంటి బర్డ్స్ అనేది వీటి యొక్క సింటమ్ చూసినట్టయితే వీవియండి అటాక్ అయినటువంటి చిక్స్ అనేది ఏ విధంగా ఉంటాయంటే పెరాలసిస్ వచ్చిన విధంగా ఈ విధంగా బిహేవ్ చేస్తుంటాయి. అదేవిధంగా గ్యాస్పీ ప్రాబ్లం అనేది ఉంటుంది, బ్లడ్ డయేరియా అనేది ఉంటుంది, నెక్స్ట్ కాఫ్, నెక్స్ట్ గురక, అదే టైప్స్ ఆఫ్ సౌండ్స్ అనేది చేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ సింటమ్స్ని ఫైండ్ అవుట్ చేసేసి మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. ఇది ప్రైమరీ స్టేజ్లో మనకు 1 or 2 చిక్స్ కనిపించగానే వెంటనే వీటి యొక్క ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయాలి. యాక్చువల్లీ దీనికి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అనేది ఏమీ లేదు. వీటికి ప్రైమరీ స్టేజ్లో కనుక మనకు కనిపిస్తే వీటికి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయాలి. వాటికి గురక అనేది కంపల్సరీగా అటాక్ అయి ఉంటుంది కాబట్టి దాన్ని తగ్గించడానికి ఈ వెల్ఫ్లాక్స్ BHT 1 ml 1 లీటర్ ఇచ్చేసుకోవాలి. విరోసిడ్ అనేది 7.5 ml మిక్స్ చేసేసి మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ 3 times స్ప్రే చేయాలి చిక్స్ పైన. అదేవిధంగా 1 ml 1 లీటర్ ద్వారా విరోసిడ్ అనేది యూజ్ చేసుకుంటూ వీటికి ఇమ్యూనిటీ పెరగడానికి ఈ EKC లాంటివి యూజ్ చేసుకుంటే దీన్ని ప్రైమరీ స్టేజ్లో అయితే కంట్రోల్ చేయొచ్చు.